we know about but not necessarily we talk about. Hopefully, only up until now. What's interesting about multi-level marketing scams, ladies and gentlemen, is that it's modus operandi. Raksha Mantri and former Director General DRDO. Thank you, sir, for joining us today and agreeing to be the chief guest. We'd also like to extend a very warm welcome and invite on stage our guests of honor for today. May I please invite a warm welcome to you, sir. Thank you for joining us. Professor Kalapur is Deputy Dean Planning. May we also invite on stage Dr. Naresh VK. I'd also like to formally welcome Dr. Naresh VK by presenting him a tiny planter. May I now invite on stage the author of the book, Ms. Aruna Ravi Kumar, who is also on stage. Ladies and gentlemen, as is customary to any Indian ceremony, we would like to kickstart this event on a very Shri Mahaganapate Surapate Shri Mahaganapate Surapate Siddhi Vinayaka Namostute Shri Mahaganapate Surapate Siddhi Vinayaka Namostute Shri Mahaganapate. లెవెల్ మార్కెటింగ్స్ అన్నీ ఎంత దారుణంగా మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని అరుణ గారు ఒక అద్భుతమైన బుక్ రాసి మనందరికీ తెలియజేయడానికి అవగాహన కల్పించడానికి రాసిన పుస్తకం ఇది. మన మధ్యలోనే ఉంటూ వాళ్ళకే తెలియకుండా వాళ్ళు మోసపడిపోతూ కష్టపడి చేర్చిపెట్టుకున్న డబ్బులన్నీ ఇలాంటి స్కామ్స్ అనుకుంటూ డబ్బులు పాడు చేసుకోకండి. ఎవరు మీ దగ్గరకు వచ్చి మీ డబ్బులు అడిగినప్పుడల్లా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ బ్యాంక్, డోంట్ బిలీవ్ ఇట్. అది ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఒకరు కాదు ఒకరికి 10 మందితో మాట్లాడి మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఇంకెవరికో మనం ఎందుకు ఇచ్చేసేయాలి. సో బీ కేర్ఫుల్. అండ్ ఎనిమీస్ వచ్చి మనకు చెప్పరు, మన ఫ్రెండ్సే చెప్తారు, రే ఇది విన్నానురా నేను, రండి మనం ఇలా చేద్దాం, ఇలా డబ్బులు పెడదాం అని. డబ్బులు పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, అది మంచిదే. కానీ ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యాథమెటికల్గా ఇది అసలు పాసిబుల్లా? బికాజ్ వీళ్ళు క్రియేట్ చేసే స్టోరీస్ ఎంత బాగుంటాయంటే, ఓహో ఈరోజు డబ్బు పెడితే వారంలో ఇన్ని డబ్బులు వచ్చేస్తాయని. ఇలాంటివన్నీ అబద్ధాలు, నమ్మమాకండి. మొరాడర్స్ ఆఫ్ హోప్ అని అరుణ గారు రాసిన పుస్తకం చదవండి, మీకు ఇంకా అవగాహన తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొరాడర్స్ ఆఫ్ హోప్ అనే ఈ బుక్ అరుణ రవికుమార్ గారు రాయటం అనేది ఇది చాలా అవసరమైన బుక్. అండ్ ఈరోజు మనకి చాలామంది పిల్లలు కానివ్వండి, లేకపోతే జనరల్ పాపులేషన్లో హౌస్ వైఫ్స్ కానీ, ఆంటర్ప్రినర్స్ అనుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏదో డబ్బులు ఈ స్కీమ్లో పెడితే తొందరగా డబ్బులు వచ్చేస్తాయి అనేది చేసుకొని చాలామంది మోసపోవటం జరుగుతుంది. అలాంటి సమయంలో ఇలాంటి బుక్ రాయటం అనేది చాలా మంచిది. అండ్ వెరీ హ్యాపీ దట్ దిస్ బుక్ విల్ ఇన్ ది ఫ్యూచర్ ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ సచ్ స్కీమ్స్. సోదరి అరుణ రవికుమార్ గారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక మంచి జర్నలిస్ట్గా ఎదిగి ఒక రచయితగా మొరాడర్స్ ఆఫ్ హోప్ అనేటువంటి పుస్తకంతో ఈ యొక్క రచయితగా పరిచయం కావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ పుస్తకం కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక ఎడ్యుకేటివ్గా, ఐ ఓపెనర్గా ఈ రోజున కొన్ని లక్షల కోట్లు
దశాబ్దాలుగా మనం కోల్పోతున్నప్పటికీ ప్రభుత్వాలు సీతకన్ను వేసి ఈ యొక్క భారీ సమస్యను, ఈ యొక్క మల్టీలెవెల్ మార్కెటింగ్ను పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఈ రోజున ఆర్థికంగానే కాకుండా మానసికంగా కొన్ని లక్షల కోట్ల మంది దెబ్బతింటున్నారు. కాబట్టి ఈ పుస్తకంతో రావడం అనేది నేను చాలా గర్విస్తున్నాను ఒక తెలుగువాడిగా. తను ఈ కార్యక్రమాన్ని హార్టీ కంగ్రాచులేషన్. మధ్యన మనం మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ అని, గొలుసుకట్టు స్కీమ్స్ అని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గత 2 దశాబ్దాలుగా మనం చూస్తే ఈ స్కామ్స్ని చాలా పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పేర్లు ఆమ్వే అని, హెర్బల్ లైఫ్ అని, ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అని డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ప్రజల్ని మోసం చేసే మోసపూరితమైనటువంటి విధానం, వీళ్ళ మార్కెటింగ్ విధానం మోసపూరితమైనది. ప్రోడక్ట్స్ ఏంటంటే వీళ్ళు కొంతమంది మందులు అంటారు, కొంతమంది మ్యాగ్నెటిక్ బెడ్స్ అంటారు, గోల్డ్ కాయిన్స్ అంటారు, రకరకాలుగా ప్రజల్ని ప్రలోభ పెడుతూ వాళ్ళని మోసం చేస్తున్నటువంటి ఈ కంపెనీల మీద రాయడం జరిగింది. ఇటువంటి పుస్తకం ఇంతవరకు రాలేదు. కాబట్టి నాకు అనిపించింది అంటే ప్రజల తరఫున మాట్లాడాలి. 7 లక్షల కోట్ల రూపాయల దగా జరుగుతుంది, మోసం జరుగుతుంది. మన డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది. వీటి గురించి చట్టాలు ఉన్నా కానీ దాన్ని అమలు తీరు సరిగా లేదు. అంటే ఇది కేంద్ర లెజిస్లేషన్, PCMCS యాక్ట్ 1978 అనేది కేంద్ర చట్టం ఇది. కానీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ అమల్లో జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఈ డబ్బులు చేసుకున్న వాళ్ళంతా బాగా పెద్ద లాబీస్. వీళ్ళ దగ్గర ఈ రిక్రూట్మెంట్ వల్ల బోల్డంత డబ్బు వచ్చేస్తుంది, వాళ్ళకి ప్రోడక్ట్స్ మీద అక్కర్లేదు. ఈ రిక్రూట్మెంట్తోనే వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలను ప్రభావితం చేసే డబ్బు కూడా ఉంటుంది వాళ్ళకి. అందుకని వీళ్ళ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మోసం, ఈ పిరమిడ్ స్కీమ్స్ అనేది మోసం. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే వీటి కోసం కష్టపడిన వాళ్ళ గురించి మనం కూడా పేర్కొనడం జరిగింది. అంటే కేవలం విక్టిమ్స్ గురించి మాట్లాడడం కాదు, వీటి కోసం పనిచేసిన కంపెనీస్ మీద కూడా రాయడం జరగాలి. అందుకని వాటిని కూడా ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది. అలాగే సూచనలు, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ 3 అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తే వాళ్ళలో ఒక అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.